అర్జున్, అనన్య ఆనందంగా జీవించే జంట. ఉదయాన్నే కాఫీ కప్పులతో చిరునవ్వులు పంచుకునేవాడు. చిన్న మాటల్లోనే పెద్ద నమ్మకం ఉండేది. ఆఫీస్కి వెళ్లే ముందు అనన్య అర్జున్ చేతికి టిఫిన్ బ్యాగ్స్ ఇస్తూ సమయానికి తిను అని చెప్పేది. అతను బయటకు వెళ్లేటప్పుడు ఆమె తలుపు దగ్గర నిలబడి నవ్వుతూ బై అనేది. ఆ ఉదయాల్లో అనుమానం లేదు, కేవలం ప్రేమ మాత్రమే. అలాంటి ఒక రాత్రి అర్జున్ ఫోన్ నిశ్శబ్దాన్ని చీల్చింది. హాయ్, ఎలా ఉన్నావు? పేరు లేదు, ఫోటో లేదు, కాని అతని మనసులో మాత్రం ఏదో అలజడి మొదలైంది. ఒకప్పుడు దాచిపెట్టిన జ్ఞాపకాలు ఒక్క క్షణంలో మళ్లీ గుండెల్లోకొచ్చాయి. అర్జున్ ఫోన్ చూసి ఇది సరైన దారి కాదని అతనికే తెలుసు. కాని ఒక్క మెసేజ్నే కదా అని మనసే మనసును మోసం చేసింది. రోజులు గడిచాయి, చాటింగ్ అలవాటైంది. రాత్రులు చిన్నవయ్యాయి, అనన్యతో మాటలు తగ్గాయి. ఒకరోజు అనన్య నిశ్శబ్దంగా అడిగింది, నేను మాట్లాడుతున్నప్పుడు నీ మనసు ఎక్కడుంటుంది అరా జూన్? అర్జున్ నవ్వుతూ అన్నాడు, ఆఫీస్ కాల్. అది అబద్ధమే, కాని చిన్న అబద్ధం కాదు. ఒకరోజు అర్జున్కు ఫోన్ వచ్చింది. ఇప్పుడే వస్తాను అని చెప్పి మేడ మీదకి వెళ్ళాడు. ఫోన్లో మెల్లగా అన్నాడు, నువ్వు అప్పుడే నా లైఫ్లో ఉంటే అప్పుడే నకనుంచి ఒక స్వరం. ఇప్పుడు ఉన్నవాళ్లు ఏమయ్యారు? అది అనన్య గొంతు. ఆ ఒక్క వాక్యం అర్జున్ చెప్పిన అన్ని మాటల కన్నా బలంగా తగిలింది. ఆమె ఫోన్ తీసుకోలేదు, మెసేజ్ చదవలేదు, కాని కన్నీళ్లలోనే అన్ని చూసింది, అన్నీ అర్థం చేసుకుంది. కొద్దిసేపు నిశ్శబ్దం. ఆ నిశ్శబ్దంలోనే ఆమె చెప్పింది ఒకటే, గతంతో చాటింగ్ అంటే జ్ఞాపకాలతో కాదు, నమ్మకంతో మోసం చేయడం. ఆ మాటలు అర్జున్ గుండెల్లో చాలా లోతుగా గుచ్చుకున్నాయి. కాని నమ్మకం మాత్రం అంత సులువుగా డిలీట్ కాలేదు. ఆమె వెళ్ళిపోలేదు, కాని అతనితో మాట్లాడడం మానేసింది. ఆ క్షణంలోనే అతనికి అర్థమైంది, ప్రేమలో ఉన్నప్పుడు గతానికి రీప్లై ఇవ్వకపోవడమే ప్రస్తుతాన్ని కాపాడుకునే నిజమైన నిబద్ధత.